ఆ సంఘటన తెలియగానే ఇమీడియట్గా తన ఎంటైర్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసేశారు. ఇమీడియట్గా ఎక్కడైతే ఆ మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలు చూడడానికి వెళ్ళారు. కోట్లాది మంది చుట్టూ వైపులా ఆ విజువల్స్ ఇప్పుడు అప్పటింత మీడియా లేదు కాబట్టి ప్రచారం కాలేదు, కానీ కోట్లాది మంది జనాలు ఆయన చుట్టూ ఉంటే అయినప్పటికీ కూడా చిరంజీవి గారు ఆ ప్రదేశానికి వెళ్ళడం, ఆ మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతం అయిపోయారు చిరంజీవి గారు. కన్నీటి పర్యంతం అయిపోయి ఆ తల్లిదండ్రుల దగ్గరకు ఓదార్చుకొని అసలు ఆ వీడియోస్ అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయేమో ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే, ఆ టైంలో కళ్ళంబడి ధారాపాతంగా ఏడిస్తే కొంతమంది అభిమానులు ఇక్కడ ఉండొద్దు, మీకు ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది రమ్మని చెప్పి చిరంజీవి గారిని ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సుమారుగా 4-5 గంటల పాటు అదే ప్రదేశం ఉన్నారు. అయితే ఆ పేరెంట్స్ ఇతను చిరంజీవి గారిని పట్టుకొని, మీరంటే పిచ్చండి మా పిల్లలకి, ఎంత ప్రేమ అంటే మీ పిల్లలంటే, చిన్నప్పటి నుంచి మీ యాక్షన్స్ మీ మూమెంట్స్ చేసుకుంటూ పెరిగారు, ఈ రోజుల్లో హఠాత్తున అక్కడ ఏమీ మాట్లాడలేదు చిరంజీవి గారు. జస్ట్ ముభావంగా ఉండి ఆ యొక్క సంఘటనని తను డైజెస్ట్ చేసుకోలేక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసిన తర్వాత నాగబాబు గారు మరలా వెనక్కి వెళ్ళి ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా, ఈ విషయం మీద కొంత ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత అక్కడ కూడా కేసులేనే. చిరంజీవి గారు ఆ